షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. ఇప్పుడు మన ముందు డాక్టర్ బాలకిషన్ ఆయుర్వేదిక్ డిపార్ట్మెంట్ లో ఎక్స్పర్ట్ మన ముందున్నారు. సార్ని అడిగి మన హెల్త్ కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సార్, ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ద్వారా ఈ నరాల బలహీనత లేకపోతే తిమ్మిర్లు పట్టడం ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు? అసలు ముందుగా ఈ సమస్య అనేది ఎందుకు వస్తుందంటారు? ముందుగా నరాల జబ్బు, జనరల్ వీక్నెస్ అని చెప్తుంటాం. అందరికీ తెలుసు నరాల బలహీనత ఉంది. వాడక భాషలో చెప్తుంటారు నరాల బలహీనత ఉందంట, తిమ్మిర్లు వస్తున్నాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు వాడక భాషలో. సో అది ఏదేమైనా న్యూరలాజికల్ డిజార్డర్స్ అని వైద్య పరిభాషలో చెప్తూ ఉంటాం. అవును. శరీరం అంతా తల నుంచి పాదాల వరకు వెయిన్స్, నరాలు ఉన్నాయి. నరాలు ఉత్పత్తి అయి ఉంటాయి, ప్రతి మనిషికి ఉంటాయి. తల నుంచి కాలు వేలి వరకు రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది. ఎల్లవేళలా నిరంతరంగా రక్త ప్రసరణ జరుగుతూనే ఉంటుంది. ఈ నరాల ద్వారానే రక్త ప్రసరణ అనేది జరుగుతూ ఉంటుంది. సో గుండె పంపింగ్ మాత్రమే చేస్తుంది, రక్తాన్ని పంప్ చేస్తుంది అంతే. అక్కడ ఉన్నటువంటి రక్తాన్ని నరాల ద్వారా శరీర భాగాలన్నింటికి కూడా తీసుకెళ్తుంటాయి నరాలు. సో అంత జాగ్రత్తగా ప్రవహించడానికి జస్ట్ ఛానల్స్, కెనాల్స్ అనమాట. మామూలు పరిభాషలో చెప్పాలంటే ఇట్ ఈస్ అండ్ కెనాల్స్, ఇట్ ఈస్ కనెక్టింగ్ పైప్స్, కనెక్టింగ్ లోబ్స్. ఒక శరీరం మెయిన్ భాగం నుంచి, గుండె నుంచి అన్ని భాగాలకు, శరీరంలో ఉన్న అన్ని భాగాలకి రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది. కాలి వేళ్ళ వరకు, చేతి వేళ్ళ వరకు కూడా జరుగుతుంది. టిప్ ప్రాంతంలో ఇలా అంటే బ్లడ్ వచ్చేస్తుంది, ఆ విధంగా ఉంటుంది. సో ఇంత అద్భుతంగా ఉన్నటువంటి నరాలు ఏవైతే ఉన్నాయో కొన్ని సందర్భాల్లో చచ్చుబడిపోతుంటాయి. సో దెర్ ఇస్ కారణం ఎందుకంటారు సార్ ఎక్కువగా? చాలా మంచి ప్రశ్న సార్. కారణం ఎందుకు అని చూసినట్లయితే ఓవర్ వెయిట్. ఓవర్ వెయిట్ మీన్స్ ఎక్కువగా బరువు పడడం, శారీరక బరువు పెరగడం అని కాదు. ఇలా కూర్చుని స్తబ్దుగా అలాగే కూర్చోవడం, ఇలాగే కూర్చోవడం వల్ల థైస్లో ఉన్నటువంటి ఫీమర్ ప్రాంతంలో ఉన్నటువంటి నరాలు ఎక్కువగా వాటిపైన ప్రెషర్ పడి రక్త ప్రసరణ తగ్గే అవకాశం ఉంది. సో ఎక్కువసేపు కంటిన్యూగా నిలబడే ఉంటారు. అలాంటి వాళ్ళు ఏమవుతాయి, అండర్ ద నీ లెగ్, అక్కడ ఏదైతే ఉందో టిబియా ప్రాంతంలో, కాలి పిక్క అంటారు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నరాలు స్ట్రిప్ అవుతాయి. ఒక రకమైనటువంటి గట్టితనానికి లోనవుతుంటాయి. గడిసి పారిపోయి అక్కడ కూడా రక్త ప్రసరణ దెబ్బతింటుంది. ఇలా కొన్ని రకాల కారణాలు అన్నమాట. ఒక్కొక్క ఏరియాకి ఒకలాగా ఉంటుంది. మనం ఒక పక్క గంటల తరబడి పడుకొని ఉండడం వల్ల ఏంటంటే ఆ పక్క మొత్తం తిమ్మిరి వచ్చేస్తుంది. కారణం ఏంటి, బరువు పడుతుంది కండరాల పైన, తద్వారా నరాల పైన బరువు పడుతుంది, రక్త ప్రసరణ సజావుగా జరగదు, అందువల్ల తిమ్మిరి వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ద మెయిన్ ఫండమెంటల్ అనమాట. ఎక్కడైనా రక్త ప్రసరణ జరగట్లేదు, తిమ్మిర్లు వస్తున్నాయి అంటే ఏదో ఒకటి బరువు పడుతుంది అని అర్థం అనమాట. ఎక్కువసేపు ఇలాగే కూర్చున్నామంటే కాసేపటికి కాళ్ళు వేళ్ళాడేసి కూర్చుంటాం ఒక్కోసారి. అలాంటప్పుడు కాళ్ళు తిమ్మిరి పట్టేస్తాయి తెలియకుండానే. కాళ్ళు కింద పెట్టగానే కింద ఆందు ఏదో నేలపైన అన్నట్టు అనిపించు, తిమ్మిరి ఉంటూ మొద్దు పారిపోయినట్టుగా ఉంటాయి. సో దట్ ఈస్ ద సెన్సేషన్ కోల్పోతాం. అంటే రక్త ప్రసరణ నరాల పైన ఎప్పుడైతే బరువు పడుతుందో, ఎక్కడైతే వెయిట్ ఎక్కువ అవుతుందో, ఎక్కువసేపు భరించలేనంత ఎక్కువ సమయం తీసుకున్న పరిస్థితుల్లో నరాల పైన బరువు పడి ఈ రక్త ప్రసరణలో అంతరాయం ఏర్పడుతుంది అంతర్లీనంగా. దానివల్ల తిమ్మిర్లు దాని తర్వాత అలానే నరాలు బలహీనంగా అవుతుంటాయి. ఏంటంటే కంటిన్యూస్లీ ఒకే రకంగా బరువు పడ్డట్లయితే, ఒకే రకంగా ఇప్పుడు కొంతమంది మామూలుగా లేవర్స్ ఉంటారు, తలపైన రోజు బరువు ఎత్తుకుంటూ వెళ్తుంది. సో వాళ్ళకేంటి భుజాలలో ఉన్నటువంటి నర్వ్స్ కానీ, ముంజేయిలో ఉన్నటువంటి నర్వ్స్ కానీ ఇలా మెరుగుపడిపోయి ఒక రకమైన గడుస్తాననిపోయి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. వాళ్ళకేంటి ఈ లోయర్ లిమ్స్, ఫింగర్స్ సరిగ్గా ఫంక్షన్స్ రావు తర్వాత. ఇలా ప్రతి వాళ్ళకి వాళ్ళు చేస్తున్నటువంటి పని ఒకే పద్ధతిలో ఉంటుంది, ఒకే రీతిలో ఉంటుంది, ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతంలో వాళ్ళు చేస్తున్నటువంటి పనిని అనుసరించి
వాళ్ళ శారీరక శ్రమ, వాళ్ళ బరువు పడడం, ఏ ప్రాంతంలో అయితే నరాలపైన ఎక్కువైతే బరువు పడుతుందో ఆ ప్రాంతంలో నర్వ్స్ చచ్చుబడిపోయే అవకాశం ఉంది. ఓకే. అక్కడ ఉన్నటువంటి నరాలలో రక్త ప్రసరణ సజావుగా జరగదు. హ్మ్. కాబట్టి నరాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. సరే ఈ నరాల బలహీనతకి కారణం మీరు చెప్పారు కదా! కొన్ని సార్లు కాళ్ళు బాగా లాగినట్టు అనిపించడము, అంటే ఏదో ఒకటి దాని మీద బరువు పెడితే బావుంటుంది, నొప్పిగా అనిపిస్తున్నాయి అనే Yes, yes. విధంగా కూడా వస్తూ ఉంటాయి కదా! మరి ఇది ఏ రకంగా ఏ కారణం చేత వస్తాయంటారు? కాళ్ళు ఎక్కువ లాగుతాయి. లాగటం, లాగుతున్నాయి. అంటే నిరంతరం వాళ్ళు పని చేస్తూ ఉంటారు, యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. కానీ కాసేపటికి కాస్త రిలాక్స్ అవుదామని కూర్చున్నంత సేపు కాళ్ళు ఏమి యాక్టివిటీ ఉండదు కానీ లాగుతున్నట్టే అనిపిస్తూ ఉంటుంది. ఎస్. సో, ఏదైనా కాస్త బరువుగా పెట్టి ఇలా ఒత్తితే బావుండు అనే ఫీలింగ్ ఉంటుంది. ఎక్కువ మంది ఈ సమస్య ఫేస్ చేస్తారు. ఎస్. అదెందుకొస్తుందంటారు? ఎవరైతే పని చేస్తూ ఉంటారు, మీరు చెప్పిన ప్రశ్నలోనే ఉంది. హ్మ్. ఎవరైతే నిరంతరంగా పని చేస్తుంటారు, అలసిపోయినమని చెప్పేసి అనుకుని కాసేపు కూర్చుంటారు. హ్మ్. వాళ్ళకేంటంటే వేగిరపాటు పని వేగంగా పని చేయడం అలవాటు. ఎప్పుడైతే పని ఆపేస్తారో, ఆపేస్తాం హ్మ్. కాసేపు రిలాక్స్ అవుతుంది. రిలాక్స్ అయ్యి కూర్చున్నప్పుడు మళ్ళీ పెయిన్ వస్తుంది. హ్మ్. అది కాజ్ ఏంటంటే వాళ్ళకి అలవాటు తప్పింది. హ్మ్. సో ఇట్ ఇస్ నాట్ ఎ కండిషన్ ఫర్ రెస్ట్. రెస్ట్ తీసుకునే సమయంలో లేరు వీళ్ళు. హ్మ్. అంటే రెస్ట్ తీసుకునే అవసరం లేదు ఆ వ్యక్తికి. ఓకే. అంటే అలవాటు లేదు. లేదు మీన్స్ అవసరమే కానీ హ్మ్. హ్యాబిట్ లేదు. హ్మ్. కాబట్టి నిరంతరంగా వాళ్ళు పని చేస్తూ ఉంటారు కనుక, ఆ పని చేస్తూ ఉన్నట్లయితేనే ఆ మూవ్‌మెంట్‌లోనే వాళ్ళకి పెయిన్ రాదు. హ్మ్. ఎప్పుడైతే కూర్చొని రిలాక్స్ అవుతాం అనుకుంటారో అలాంటప్పుడు పెయిన్ వస్తుంది. హ్మ్. దట్ కానీ ఈస్ అలా ఓన్లీ హ్యాబిట్. అవును సార్. కానీ రిలాక్సింగ్ మూవ్‌మెంట్‌లో సాధారణంగా పనైపోయాక కూర్చున్నప్పుడో, లేతే పడుకునేటప్పుడు యెస్. యెస్. అవి లాగుతూ ఉన్నప్పుడు నిద్రకి ఆ! ఇబ్బంది పడుతూ ఉంటారు. యెస్. అదెందుకు జరుగుతుంది అనంటే, ఇక్కడ ఎక్కువ సేపు పని చేస్తుంటారు. ఇందాక చెప్పినట్టు డే మొత్తం టైలరింగ్ వర్క్ బాగా హ్మ్. టైలరింగ్ చేయడం. లేదా ఇంకేదో వర్క్ డ్రైవింగ్ అయితే ఎక్కువ డ్రైవింగ్ చేయడం ఇలాంటివి జరుగుతాయి. మీరు చెప్పిన దానికి అవును. ఎగ్జాంపుల్స్ అవును. అనమాట. ఏ పని చేసేవాళ్ళైనా ఎక్కువసేపు నిరంతరంగా వెళ్తూ ఉంటాం అయిపోయింది. అయిపోయాక చివరికి వచ్చాక ఎవరైనా వచ్చేసి ఏదైనా ఏదైనా బరువు తెచ్చి మీద వేస్తే పోతుంది. హ్మ్. తగ్గిపోతుంది. హాయిగా ఉంటుంది అని అనిపిస్తుంది. హ్మ్. సో, అలాంటి పరిస్థితిలో ఎక్కడ పడుకున్నా నిద్రొచ్చేస్తుంది. నిద్రపోయి లేస్తే తగ్గిపోతాయి అంతే. ఇట్ ఈస్ హుహు. కామన్ థింగ్ అనమాట. ఓకే. ఓకే. అలా అప్పుడేమనిపిస్తుందంటే చాలా బరువుగా ఒళ్ళంతా సుస్తీగా, బరువుగా ఉంటుంది. హ్మ్. అలా బరువుగా ఉన్నప్పుడు ఏంటంటే కాళ్ళు, చేతులు లాగినట్టు అనిపించడం, నొప్పిగా అనిపించడం జరుగుతుంటుంది. హుహు. జనరల్లీ ఈ నొప్పులన్నీ కూడా ఎవ్రీడే ఉంటాయి వాళ్ళకి. ప్రతిరోజు ఉంటాయి. పని అవును. చేసే వాళ్ళకి ఈవినింగ్ కాగానే కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఉండి హ్మ్. ఏమైంది అవి భరించలేక ఆల్కలైజర్‌గా మారిపోతారు. హ్మ్. కారణం అదనమాట. కానీ హుహు. ఊరికే పడుకుంటే నిద్ర పడుతుంది, తగ్గిపోతాయి తెల్లవారికల్లా. ఓకే. అది వాళ్ళకి తెలియదు హుహు. కామన్. నొప్పి బాగా ఉంది, నిద్ర భరించలేము, ఎలా అని అనుకోని పోయి హ్మ్. ఆల్కలైజర్ మందు తాగేసి డ్రింక్‌గా పడుకుంటారు. దానికి కన్వర్ట్ అయితారనమాట. ఓకే. తాగాక ఇంక మత్తులో తెలియదు వచ్చి పడుకుంటారు. ఆళ్ళేమనుకుంటారంటే మందు మందు తాగినందుకు తాగితే తగ్గింది తగ్గిందనుకుంటారు. అని అనుకుంటారు. దట్ ఈస్ సాధారణంగా ద అయితే నిద్రపోయి లేస్తున్నా నిద్రపోయి లేస్తే తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. యెస్. సరే ఓకే. ఇవన్నీ సమస్యలకి మనం కారణాలు తెలుసుకున్నాం. మరి వీటికి ఒకవేళ చిట్కాలు గాని, పరిష్కారాలు గాని ఈ ఆయుర్వేదం ద్వారా ఏం చెప్తారు? నరాల బలహీనతకి, తిమ్మిర్లకి లేదా ఇలా కాళ్ళు లాగటానికి వీటన్నిటికి సంబంధించి? యెస్. ఈ కాళ్ళు లాగడం అంటే మస్కులర్ టిష్యూస్ హ్మ్. క్రాంప్స్ అంటే మస్కులర్ కండరాల పెయిన్ అండ్ నరాలది న్యూరలాజికల్ డిజార్డర్ నరాల వీక్‌నెస్ అని చెప్పేసి అంతా కలిసి జనరల్ వీక్‌నెస్ అని చెప్తుంటాం హ్మ్. వైద్య పరిభాషలో. సో, ఏది ఏమైనా ఇవన్నీ తగ్గించుకోవడానికి ఏం చేయాలి? అంటే చాలా అద్భుతం. మంచి పుష్టికరమైన ఆహారాన్ని తీసుకోవాలి. హ్మ్. అందరూ అనుకుంటారు మేము చాలా మంచి ఆహారం తీసుకుంటున్నామని అనుకుంటున్నారు తప్పితే ఎవరు మంచి ఆహారం తీసుకోవడం లేదు. యెస్. ఇందులో 100కి 80% తప్పే జరుగుతుంది. మిగతా ఒక 20% మంది బాగా తీసుకుంటారు. సో, ఇట్ ఈస్ కరెక్ట్. అయితే ఏం చేయాలి? పాలు, పళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. అయి తీసుకుంటున్నట్లయితే శారీరకంగా మనకు సరిపడేటటువంటి విలువలు ఎక్కువగా అందుతాయి. హ్మ్. మార్నింగ్, ఈవినింగ్. మార్నింగ్ 1 కప్, ఈవినింగ్ 1 కప్ పాలు, పాలు. హ్మ్. పళ్ళు ఇవి ఎక్కువగా తీసుకోవాలి. గుడ్లు ఈ 3 ప్రశస్తం అనమాట. హ్మ్. ఏ డాక్టర్ అయినా ఇవే చెప్తారు. మిగతా అవును. ఆహారం తర్వాత. ఈ 3 తప్పనిసరి. హ్మ్. అయి తీసుకుంటున్నట్లయితే ఇట్ ఈస్ స్పీడ్ గెయిన్ ఫర్ ద హెల్త్. తొందరగా మనకి గెయిన్ వస్తుంది. హ్మ్. ఇక నరాలు, కండరాలు బాగుండాలి, ఇంకా బాగా పనిచేయాలి అనుకున్నట్లయితే మనకి ప్రోటీన్ ఫుడ్స్ ఉండనే ఉన్నాయి. పప్పు ధాన్యాలు, అది మినపప్పు ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం. తర్వాత ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం. హ్మ్. తర్వాత అయితే గోకరకాయ, చిక్కుడుకాయ అంటారు సన్నటి చిక్కుడుకాయ అవును. అవి ఇలాంటివి అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు ఇవి మిళితంగా తీసుకుంటున్నట్లయితే నరాలకు సంబంధించినటువంటి జబ్బులు త్వరగా
తగ్గిపోతాయి. ఉమ్, అండ్ మనం తీసుకునే జనరల్ డైట్లోనే ఈ పొట్టు ఎక్కువగా ఉండేటువంటి నార పీచు ఎక్కువ, అందుకే చెప్పుకున్నాను Fiber చిక్కుళ్ళు food లాగా. చిక్కుళ్ళు ఉమ్, వంకాయలు, అలాగే ఇంకా రకరకాల చెమ్మకాయ ఇలాంటి చాలా ఉంటాయి, పొట్లకాయ, బీరకాయలు, ఇవన్నీ ఎక్కువగా తీసుకోవాలి. ఆకుకూరలు ఇవన్నీ తీసుకుంటూ ఉంటే ఎక్కువ పీచు పదార్థం కూడుతుంది, మనం తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. దానివల్ల ఏంటంటే నరాలలో యాక్టివ్నెస్ పెరుగుతూ ఉంటుంది. ఓకే సో ఇలా ఈ విధంగా తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఓకే నరాల జబ్బులు కొంతవరకు తగ్గుతాయి. తగ్గే అవకాశం. అండ్ మేజర్ ఏంటంటే మినిమంగా ఉమ్, ఈ రోజుల్లో పిల్లలు కూడా తప్పకుండా వాకింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అవును. ఎందుకంటే వాళ్ళకు కూడా స్థూలకాయం ఊబకాయం వస్తుంది కనుక రోజు ఒక అరగంట సేపు పిల్లలు అయితే రన్నింగ్ చేయాలి తప్పకుండా, ఒక హాఫ్ అన్ అవర్ రన్నింగ్, కంటిన్యూ మినిమం రన్నింగ్ అలా చేస్తుండాలి పొద్దున సాయంత్రం. పెద్దవాళ్ళు అయితే మార్నింగ్ హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ స్పీడ్ వాక్, మెల్లగా నడవడం కాకుండా నడక వేగంగా ఉండాలి. అలా చేసినట్లయితే తప్పకుండా ఈ నరాల జబ్బులు రాకుండా ఉంటాయి. ఓకే సార్, రాకుండా ఉండటానికి జాగ్రత్తలు చెప్పారు. చిన్నగా వీటిల్లో ఆయుర్వేదిక్ లో కూడా మెడిసిన్ ఉంటాయా ఒకవేళ ఆ సమస్య వస్తే కనుక తగ్గటానికి? ఎస్, నరాల జబ్బులకి అద్భుతమైన మందులు ఉన్నాయి. ఉమ్, దానికోసం ఎలాంటి ఆలోచన అక్కర్లేదు. బెస్ట్ ఆఫ్ బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి, ఇక్కడ మీకు చూపించు. నర్విటోన్ అనేటటువంటి ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఓకే ఇవి అన్ని రకాల నరాల జబ్బులకి ఇంక్లూడింగ్ ఫెరాలిసిస్ వస్తే కూడా తగ్గుతుంది. ఓకే అలాగే ఇక్కడ ఐశ్వరెక్స్ ఎం అని ఉంటుంది, ఇది Okay. నిరంతరంగా వచ్చినా రాకున్నా మామూలుగా జనరల్ పీపుల్స్ వాడుతూ ఉంటే కూడా నరాల జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు, వచ్చిన వాళ్ళకు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. Okay. ఇది ఒక స్పూన్ ప్రొద్దున సాయంత్రం వేడి పాలతో తాగుతున్నట్లయితే నరాల జబ్బులు ఆటోమేటికల్లీ తగ్గిపోతాయి. ఓకే సో వేడి పాలల్లో ఒక స్పూన్ వేసుకొని ఒక స్పూన్ కలుపుకొని powder తాగితే కలుపుకొని సరిపోతుంది. తాగితే ఈ నరాల జబ్బులు ఎలాంటివైనా తగ్గిపోతాయి. రైట్. సో చూసారు కదా సార్ చెప్పిన చిట్కాలు, జాగ్రత్తలు, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కూడా. సో ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం కీప్ వాచింగ్ ఐ డ్రీమ్. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.